డెవలప్ చేశారు. కానీ ఇక్కడ సైంటిఫిక్ గా చూస్తే ఆ థియరీ కరెక్ట్ కాదు. ఓకే, ఇప్పుడు కేసీఆర్ హరీష్ రావు ఇద్దరు హైకోర్టుకు వెళ్లారు. ఇప్పుడు ఆల్రెడీ ఆయన సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జ్, ఆయన ఇచ్చిన రిపోర్ట్ మీద మళ్ళీ హైకోర్టుకు వెళ్తే ప్రయోజనం ఉంటుందా? డెఫినెట్ గా ఉంటది. ఎందుకంటే ఎట్లా ఫస్ట్ వీళ్ళ రిపోర్ట్ ఇప్పటిదాకా ఇప్పుడు 15 రోజులు దాటింది. ప్రెస్ మీట్ పెట్టి 60 పేజీల నోట్ ఇచ్చి 15 రోజులు దాటింది. 15 రోజులైనా కూడా దాన్ని బయటికి తీసుకొస్తలేరు. రెండవది ట్రాన్స్లేషన్ పేరు మీద వాళ్ళు ఎట్లా ట్రాన్స్లేట్ చేస్తారో, ఎట్లా అర్థం చేసుకుంటారో, ఇవన్నీ ప్రొఫెషనల్ జార్గాన్ అని ఒకటి ఉంటది. ఇరిగేషన్ లో ఉన్న పదాలను వాళ్ళ ట్రాన్స్లేషన్ ఎట్లుంటుందో మనకు తెలియదు. తర్వాత వాళ్ళు ఆ రోజు టార్గెటెడ్ గా కేసీఆర్ గారి గురించి, హరీష్ రావు గురించి, ఈటల రాజేందర్ గురించి ఎక్కడెక్కడైతే ఉన్నదో రంధ్రాన్వేషణ చేసి ఆ పేరాలు మాత్రమే బయట పెట్టారు. అంటే ఖచ్చితంగా ఇక్కడ వాళ్ళ ఇమేజ్ దెబ్బతీసే ఒక కుట్ర జరిగింది అనేది ఇవాళ కంప్లైంట్ లో ఒక భాగం. కాబట్టి ఇవన్నిటి దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఫస్ట్ ఈ కేసు వేయడం వల్ల 2 కమిషన్ దాదాపు సంవత్సరం పాటు విచారణ చేసిన దాన్ని హైకోర్టు దాన్ని అంత డీటెయిల్ గా పోయి దాన్ని రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుందా? సింపుల్ గా ఒకటి కమిషన్ ఎట్లా తప్పు చేసిందో ఒకటే ఒక్క లైన్ చెప్తాను నేను. రిటైర్డ్ ఇంజనీర్స్ రిపోర్ట్ ఉంది. అంటే మీరు ఒక మాట నాతోనే అన్నారు చర్చలోనే, కమిషన్ ఖచ్చితంగా మాకు వ్యతిరేకంగా రాదు రిపోర్టు, పినాకి చంద్రగూడ్ చాలా సమర్థుడు, చాలా ఆయన నిజాయితీ గలవాడు అని చెప్పారు. నిజాయితీ విషయంలో ఇప్పటికి కూడా నేను కట్టుబడి ఉన్నా. మరి ఇప్పుడు వచ్చిన తర్వాతనే వ్యతిరేకిస్తున్నాడు దాన్ని. రిపోర్ట్ వ్యతిరేకించడం వేరు, జడ్జి గారిని మ్యానిపులేట్ అయ్యడనో, మేనేజ్ చేయబడ్డానో, లేకుంటే ఆయన అది వేరు. ఇక్కడ ఏం జరిగింది భరత్ గారు, నేనే స్వయంగా రిటైర్డ్ ఇంజనీర్స్ రిపోర్ట్ ఆయనకి ఇచ్చి అందులో అండర్లైన్ చేసి ఇచ్చాను. మేడిగడ్డ కట్టమన్నారు, మిడ్ మానేర్ కు మాత్రం వద్దన్నారు, అది ఎక్స్పెన్సివ్ అని చెప్పారని. ఆయన ఇచ్చిన రిపోర్టు వీళ్ళు ఏదైతే బయట పెట్టారో 60 పేజీలు, అందులో స్పష్టంగా ఏముందంటే మేడిగడ్డ కట్టొద్దు అన్నారు రిటైర్డ్ ఇంజనీర్స్ అని అన్నారు. ఈ ఒక్క పాయింట్ మీద జడ్జెస్ కి అనుమానం వస్తుంది. ఇంత స్పష్టంగా ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ రాస్తే ఈయన ఎందుకు ఇట్లా తప్పుగా అర్థం చేసుకున్నాడు అనేది ఈ ఒక్క లైన్ చాలు. ఇది ఇప్పుడు మీకు ఆ రిపోర్ట్ మీ దగ్గర ఉండొచ్చు, మీరు ఒకసారి చదవండి. 3 దిక్కులు రాశారు. మేడిగడ్డను 105 మీటర్లు ఎత్తున కట్టాలి, ఇది అవసరం అని చెప్పారు. కానీ మిడ్ మానేర్ కు మాత్రం అది కరెక్ట్ కాదని చెప్పారు. కానీ ఈయన ఇచ్చిన ఘోష్ గారు ఇచ్చిన నివేదికలో అది వక్రీకరించబడ్డది. మిడ్ మానేర్ విషయంలో ఆయన మాట్లాడకుండా మేడిగడ్డనే కట్టొద్దన్నారు అన్నాడు. రెండవది ఇంకో మాట చెప్తా, వేమనపల్లి రిజర్వాయర్ కట్టాలని చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్పారు, బట్ అది కట్టలేదు అన్నారు. అది ప్రభుత్వం ఇష్టం అండి. రిటైర్డ్ ఇంజనీర్స్ ఇచ్చిన దానికి ఖచ్చితంగా ప్రభుత్వం చేయాలని ఎక్కడన్నా ఉంటుందా? అది తప్పుగా ఎట్లా పెడతాడు ఘోష్ గారు? ఎందుకంటే వేమనపల్లి వద్ద కడితే జస్ట్ అది కాళేశ్వరం. అసలు ఈ రీడిజైన్ కి అనుమతులే లేవని చెప్పాడు. కేబినెట్ అనుమతులు కూడా ముందు తీసుకోలేదు, తర్వాత తీసుకున్నారని చెప్పాడు. అంటే ఆయనకు అడ్మినిస్ట్రేషన్ మీద కూడా ఆయనకు అవగాహన లేదనేది అర్థమవుతుంది. ఆయనకు కొంత అవగాహన లోపం ఉంది, ఆయనకి ఇన్ఫర్మేషన్ కూడా సరిగా అందలేదు. కొన్నిసార్లు ఆయన మిస్అండర్స్టాండ్ కూడా చేసుకున్నాడు. ఎందుకంటే భరత్ గారు మన మేధావులకే కాళేశ్వరం అర్థమైతలేదు, ఘోష్ గారికి ఎట్లా అర్థమవుతుంది? ఆడ పొరపాటు జరిగిన సంవత్సరం పాటు స్టడీ చేశారు కదా, ఏదో 1-2 రోజులు. ఇప్పుడు హైకోర్టు కూడా మరి వాళ్ళు ఈ కేసును మాక్సిమం వింటే 3-4 గంటలు 5-6 గంటలు వింటారు. వాళ్ళకు ఇమీడియట్ గా అంత ఎక్స్పర్టైజ్, అంత ఇన్డెప్త్ స్టడీ ఉండదు కదా కేసుకు సంబంధించి. దీనిలో నిర్ణయం తీసుకోవడానికి సంవత్సరం పాటు వేసిన కమిషన్ ను రిజెక్ట్ చేసే అవకాశం అంత ఈజీగా ఉంటుందా? ఒకటి ఎగ్జాంపుల్ చెప్తా. కోర్టులో నేను 3 సంవత్సరాలు ఎవిడెన్స్ ఇచ్చిన ఒక కేసులో నేను ఒక్క నిమిషంలో ఆ కేసులో అక్విటల్ తీసుకున్నా. ఏంటంటే ఏ ఎఫ్ఐఆర్ అయితే బిల్డ్ చేశారో ఆ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఆ కేసు బిల్డ్ చేశారో ఆయన ఏం చేశాడంటే జడ్జి గారి ముందు ఏలు ముద్ర వేశాడు. ఎవిడెన్స్ ఇచ్చినప్పుడు కంప్లైనెంట్ ఎఫ్ఐఆర్ మీదనేమో పెన్నుతో సంతకం పెట్టాడు. నేను జడ్జి గారి ముందు ఒకటే అన్న, ఈ కేసు ఫ్యాక్ట్స్ లోకి నేను పోను సార్, మీరు 3 ఏళ్ళు ఈ సాక్ష్యాలను విచారించారు, కానీ ఇక్కడ మొదటి తప్పు ఏంటంటే ఎఫ్ఐఆర్ ఆయన రాసింది కాదు, ఎఫ్ఐఆర్ ఇంకెవరో రాస్తే ఈయన దాన్ని క్లెయిమ్ చేసుకున్నాడు. ఇక్కడ జడ్జి గారి దగ్గరికి వచ్చినప్పుడేమో నాకు చదువురా సంతకం పెట్టినా అన్నాడు, అక్కడనేమో ఎఫ్ఐఆర్ ఇచ్చిన్నాడు, 3 ఏళ్ల కింద పెన్నుతో సంతకం పెట్టాడు, పేరు రాశాడు. ఈ రెండింటి చూస్తే మీకు అది ఏమర్థమవుతుందంటే కేసు కొట్టేస్తున్నారు అని చెప్పారు జడ్జి గారు. 3 ఏళ్లు విచారణ చేసిన తర్వాత టెక్నికల్ ఒక చిన్న పాయింట్ మీద నేను లాయర్ గా ఉన్నప్పుడు జరిగిన సంఘటన అది. ఇప్పుడు నేను ఒక గంట టైం ఇస్తే హైకోర్టులో నేను ఆ ఘోష్ గారి రిపోర్టులో ఎన్ని తప్పులు ఉన్నాయో నేనే బయట పెట్టగలుగుతాను.
ఎందుకంటే అన్ని తప్పులు నాకు గంట టైం ఇస్తే మొత్తం ఎక్స్పోజ్ చేస్తారు. నేను ఎక్స్పోజ్ చేయడమే కాదు, జడ్జి గారితోని ఘోష్ గారు దీన్ని సరిగా అర్థం చేసుకోలేదని చెప్పేయగలుగుతారు. ఓకే, ఇప్పుడు హైకోర్టులో ఎగ్జాక్ట్ ప్రేయర్ ఏంటి? మీరు అడుగుతుంది ఏంటి? ఆ కమిషన్ నివేదికను పక్కన పెట్టాలనా? పక్కన పెట్టాలని అంటే దాన్ని అసలు కన్సిడర్ చేయొద్దు. భరత్ గారు నేను అడగట్లేదు, కేసీఆర్ గారు హరీష్ రావు గారు అడుగుతున్నారు. నేను అడగట్లేదు. నేను రిపోర్ట్ బయటకు వచ్చినాక దాని గురించి మాట్లాడదామని అనుకున్నా. బట్ ఈ లోపే వాళ్ళు కనీసం బయటికి తీసుకురారా తెలియదు కాబట్టి వాళ్ళు వేయడం వల్ల ఒక ప్రయోజనం. రిపోర్ట్ పూర్తిగా పక్కన పెట్టాలి. అది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా తీసుకున్నది, లేకపోతే బిజినెస్ రూల్స్ తెలియక తీసుకున్నది అన్నది ప్రేయర్, అంతేనా? అంటే యాక్చువల్ గా అది కానీ ఇప్పుడు మొత్తం అసలు రిపోర్ట్ రాలే కదా, మొత్తం రిపోర్ట్ బయటనే పెట్టలేదు అట్లా. ఎందుకంటే రిపోర్ట్ బయట పెట్టకుండా అందులోకెళ్ళి కొన్ని పాయింట్స్ తీసుకొచ్చి మమ్మల్ని మా ఇమేజ్ పాడు చేసే విధంగా ప్రెస్ మీట్ పెట్టారు. అది రిపోర్ట్ మొత్తం బయట పెట్టాలి, బయట పెట్టకుండా మా ఇమేజ్ దెబ్బతీస్తున్నారు. కాబట్టి ఆ అంశాల మీద హైకోర్టు ఆలోచించి దాన్ని, జనరల్ గా ప్రేయర్ ఏముంటది, దాన్ని యాక్సెప్ట్ చేయొద్దని ఉంటది, ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వమని ఉంటది. కాబట్టి ఇప్పుడే మీరు ఏమనుకుంటారు? హైకోర్టులో ఇది ఫిట్ కేసే? ఫిట్ కేసు కానీ వెంటనే తేలదు. ఎందుకంటే ఫస్ట్ ఆ రిపోర్ట్ ను బయట పెట్టమని కోర్టు ఆదేశిస్తుంది. రెండవది ఏమంటదంటే, ఇప్పుడు ఏదన్నా మీరు ముందు చర్య తీసుకుంటారా, అసెంబ్లీలో డిస్కస్ చేసినాక చర్య తీసుకుంటారా అని అడిగారు కదా. ఏ ఆదేశం ఇవ్వడానికి కూడా హైకోర్టుకు రైట్స్ లేవు. ఎందుకంటే అసెంబ్లీ అనేది దాని స్వయం ప్రతిపత్తి దానికి ఉంటది. మీరు తొందరగా దాన్ని బయట పెట్టండి అని చెప్పగలుగుతుంది. ఎందుకంటే మీరు 15 రోజులైంది, వీళ్ళ ఇమేజ్ దెబ్బతీసే విధంగా మీరు మాట్లాడారు. అందులో ఏమున్నదో కూడా మీరు అపోజిషన్ కానీ మీడియాకు కానీ తర్వాత పబ్లిక్ డొమైన్ లో కానీ మీరు కాపీ పెట్టలేదు. ఎంతకాలం దాన్ని దాచిపెడతారు? కాబట్టి అది వెంటనే పబ్లిక్ డొమైన్ లో పెట్టండి అని అడగొచ్చు, ప్రతిపక్షాలకు పిటిషనర్స్ కి ఇవ్వమని చెప్పి కూడా అడగొచ్చు, కోర్టుకు కూడా ఇవ్వమని కూడా అడగొచ్చు. మీరు చాప్టర్ 8 శ్రీకృష్ణ కమిటీది నరసింహారెడ్డి జడ్జి గారు ఎట్లా కోర్టుకు తెప్పించారో మీకు తెలుసు, మీడియా మేనేజ్మెంట్ సంబంధించి. కాబట్టి అది బయటకు తీసుకురమ్మని చెప్పి ఆదేశించే రైట్ ఉంటది. కానీ మీరు దాన్ని అసెంబ్లీలో చర్చించద్దని కానీ, చర్చించి తీర్పు ఇవ్వమని కానీ చెప్పే రైట్ మాత్రం హైకోర్టుకు లేదు. బట్ ఒక చర్చకు మాత్రం ఆస్కారం ఏర్పడుతుంది ఈ కోర్టులో. ఉద్దేశం ఏంటి? కడిగిన ముత్యంలో బయటకు వస్తారా అల్టిమేట్ గా కేసీఆర్, హరీష్ రావు? ఇంత ఎక్సర్సైజ్ వృధా అన్న అభిప్రాయం. ఎందుకంటే ఈ రిపోర్ట్ వల్ల తేలేదేం లేదు. అదివరకు కాంగ్రెస్ వాళ్ళు ఏవైతే ఆరోపణలు చేసుకుంటూ వచ్చారో, ఇప్పుడు నెక్స్ట్ కేసు ఫైల్ చేయమని చెప్తారు, క్రిమినల్ కేసు ఫైల్ చేయమని చెప్తారు, ఎప్పుడైనా చెప్పొచ్చు. ఇప్పుడు దానికోసం పీసీ ఘోష్ అవసరం ఏమున్నది? ప్రభుత్వం కమిషన్, ఒక జ్యుడిషియల్ కమిషన్ వేసి దాని రిపోర్ట్ ఇచ్చారు, సమగ్రంగా ఉంది కాబట్టి దాని ఆధారంగా అందరి మీద కేసు ఫైల్ చేయమని చెప్తారేమో. అంటే ఇప్పుడు అదే మైనస్ అవుతుంది ప్రభుత్వానికి. ఎందుకంటే జడ్జి గారు ఏం చేశారంటే, కళ్ళ ముందు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉన్నా కూడా అందులో అంశాలను సరిగా చదవకుండా ఆయన జడ్జిమెంట్ లో కొన్ని రాశారు. అందులో మనకు లేరింగ్ గా 2-3 అంశాలు కనబడతా ఉన్నాయి. కాబట్టి వాటిని అయితే తప్పించుకోలేరు. ఇది ఘోష్ గారు ఇచ్చిన రిపోర్ట్ ను జడ్జి గారు ముందు పెడితే, మా దగ్గర ఉన్న ఆధారాలు కూడా మేము ముందు పెడితే, ఘోష్ గారు పైన చూసి దానికి నిర్ణయానికి వచ్చాడు. అసలు అందులో ఉన్న విషయాలనే ఆయన పట్టించుకోలేదని స్పష్టంగా కనబడుతుంది. అంత గ్రాస్ నెగ్లిజెన్స్ కనబడ్డది ఆ రిపోర్ట్ లో. అది అవగాహన లోపం వల్ల అయిందని నేను అర్థం. థ్యాంక్ యూ విప్రకాష్ గారు, మీ సమయం జీ తెలుగు న్యూస్ కోసం కేటాయించినందుకు. సో మొత్తం చూద్దాం హైకోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది. హైకోర్టులో అయితే కేసీఆర్, హరీష్ రావు ఇద్దరు విడివిడిగా పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు కూడా విచారించింది ప్రిలిమినరీగా. అడ్వకేట్ జనరల్ ఒపీనియన్ కూడా తీసుకుంది. వీళ్ళైతే ఇద్దరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు హైకోర్టు ఆ పీసీ ఘోష్ కమిషన్ పూర్తి నివేదిక బహిర్గతం చేయాలి, ప్లస్ దీనివల్ల మా పేరు బాగా డ్యామేజ్ అవుతుంది కాబట్టి పూర్తి రిపోర్ట్ ఇవ్వాలి, ప్లస్ దీనిలో బిజినెస్ రూల్స్కు అర్థం చేసుకోలేకుండా ఈ రిపోర్ట్ ఉంది కాబట్టి దాన్ని కన్సిడర్ చేయొద్దని కూడా రిక్వెస్ట్ చేశారు. ఏం జరుగుతుందో చూద్దాం. అయితే సంచలన విషయాలు వి ప్రకాష్ చెప్తున్నారు. తన మాట కట్టుబడి ఉన్నాను, డెఫినెట్గా కాళేశ్వరం ఏదైతే ఉందో మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం వెనుక కుట్రకోణం ఉంది, దీనిలో ముగ్గురి హస్తం ఉండే అవకాశం ఉంది. ఈ ముగ్గురిట్లో ఎవరో ఒకరు ఖచ్చితంగా చేశారు. కాంగ్రెస్, బీజేపీ లేదా మూడోది గోదావరి డెల్టా రైతాంగం. వీళ్ళు దీనివల్ల లబ్ధి పొందామని చూశారు. ఈ ముగ్గురిట్లో ఒకరు దాన్ని కూల్చివేత కారణమనే ఆయన సంచలన విషయాలు చెప్తున్నారు. ఏం జరుగుతుందో చూద్దాం. ఇది వాళ్ళ DNA. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.